తర్వాత ముడి పదార్థాలు సరఫరా. ముడి పదార్థాలు యారన్ కానీ డైస్ అండ్ కెమికల్స్ కానీ మనం ప్రభుత్వం తరఫున సబ్సిడీతో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం 15% సబ్సిడీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 20% కలిపి యారన్కి కానీ సిల్క్ కానీ పట్టు, సిల్క్ అంటే పట్టు, అట్లానే డైస్ అండ్ కెమికల్స్ కానీ ముడి సరుకులకి ఇచ్చేటటువంటి అవి కూడా సొసైటీలన్నిటికి కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళు బకాయిలు పడి బ్యాంకుకు వడ్డీలు కట్టుకోలేక సొసైటీలన్నీ కూడా ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. అట్లానే చేనేత కార్మికులకు ముద్రా పథకం. సరే, కొందరికి లోన్ ఇస్తున్నారు, బ్యాంకు వాళ్ళు చాలా మందిని లోన్ ఇవ్వకుండా రిఫ్యూజ్ చేస్తున్నారు. దయచేసి అధికారులు కార్మికుల పట్ల వాళ్ళకి ముద్రా పథకం లోన్లు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది సరైనటువంటి పద్ధతుల్లో జరగాలని చెప్పి కూడా నేను మంత్రి గారికి మనవి చేస్తాను.